వరకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకొని పైకి తీసుకువచ్చారు. నానాసాహెబ్ వారి వెంట ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవడం అందరికీ సులభం. పటేల్ను చూచి బాబా, శ్యామా, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకువచ్చి నా మీద పడవేశారు? ఇదేమైనా మంచి పనేనా అని అన్నారు. భీమాజీ సాయి పాదాల యందు శిరస్సు నుంచి, సాయినాథా, నేను అనాథను, నన్ను కరుణించండి. దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. పటేలు యొక్క బాధను చూచిన సాయినాథునికి దయ కలిగింది. అంతే, తన బాధ తక్షణం ఉపశమనమవుతుందని పటేలుకు విశ్వాసం ఏర్పడింది. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగరులైన సాయి సమర్థులు అమితంగా కరిగిపోయారు. మందహాస వదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగుపెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహా బాధల గోతులలో పాతుకుపోయిన ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే.